అంటే అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇటువైపు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారా? తెలుగుదేశం పార్టీతోనే కదండి ఉన్నారు. కానీ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంటే ఎన్టీఆర్ గతంలో సినిమాల్లో ఉంటూనే ఆయన కీలకంగా వ్యాఖ్యల్ని ఆయన ఎలక్షన్ ముందు చేసుంటే బాగుండేదండి. రైట్, ఇదే వ్యాఖ్యల్ని ఎలక్షన్ ముందు చేసుంటే ఎన్టీఆర్ అభిమానులు సత్తా ఏంటో చూపించండి వాళ్ళు. ఓకే, ఈ రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి ఇటువంటి మాట్లాడడం సమంజసం కాదు సార్. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ చాలా విధాలుగా మేము ఖండిస్తున్నాం. మా పైన కూడాను మా అభిమానుల పైన కూడాను ఆల్రెడీ అనంతపురంలో ఉన్న ప్రెసిడెంట్ని పోలీసుల అధీనంలోకి తీసుకోవడం కూడా జరిగింది. అవును, ఎంత ఖండించినా సరే వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత ఇలా జరిగిందేమో అనుకుంటున్నాం అండి, అంతేనే. అంటే ఇందులో ఇంకా ముందు ఉన్నాయి కదండి, ఇంకా పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎన్టీఆర్ సత్తా ఏంటి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా ఏంటి అనేది చూపించే రోజులు ముందున్నాయి సార్. రైట్ రైట్, ఒకసారి మన వైసీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్తే. ఎస్ లక్ష్మణరావు గారు, చాలా కీలకంగా మారుతుంది వైసీపీ కూడా ఎన్టీఆర్ని పార్టీకి దూరం చేసే ప్రయత్నమో లేకపోతే ఎన్టీఆర్దే ఆ పార్టీ అని గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు ఈ వివరణ ఏదైతే ఇచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆడియో ఎమ్మెల్యేదే అంటారా కాదంటారా? ఆయన ఇచ్చిన వివరణ సరైందని అంటారా? రాజశేఖర్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అమ్మాయి శ్రీలక్ష్మి యాజమాన్య హృదయపూర్వక నమస్కారండి. ఎస్ నమస్తే. 100% ఆ దొక్కుపాటి ప్రసాద్ గారిదే, ఎమ్మెల్యే గారిదే, అనంతపురం ఎమ్మెల్యే గారిదే వాయిస్. ఎందుకంటే ఆయన వాయిస్ కానప్పుడు ఆయన ఒక వీడియో తీసి అది నా వాయిస్ కాదు, నేను అందరికి క్షమాపణలు చెప్తా ఉన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఎందుకు చెప్పాలా, సైలెంట్గా ఉండొచ్చు. కానీ చెప్పారంటే దానికి అర్థం ఏంటంటే ఆయన మాట్లాడాడు, ఆయన ఒప్పుకోలే, నేనే మాట్లాడాను, తప్పు అయిపోయింది, అలా మాట్లాడకూడదు, సో ఏదో ఆ ఫ్లోలో అలా మాట్లాడిస్తాను, ఇంకెప్పుడు అటువంటి మాట్లాడను, నన్ను క్షమించండి ఎన్టీఆర్ గారు, క్షమించండి ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారిని అనుంటే బాగుండేది. కానీ ఇక్కడ రాజకీయ ఉద్దేశంతోనే అన్నారంటే ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశంతోనే అంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే 2009లో ప్రచారానికి మరి ఆయన వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ మరి ఏ రకంగా అయితే ఆయన ఏ స్థానాల్లో తీసుకెళ్లారో ఆ స్థానాల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడం, తర్వాత దాన్ని జూనియర్ ఎన్టీఆర్కి అంటగట్టడం, ఆయన ఆ రకంగా తొంగల తొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే ఇంకా ఈ రాజకీయాలకి సంబంధం లేదన్నట్టుగా ఆయన సినిమా పరంగా ఆయన కెరీర్ని బిల్డప్ చేసుకుంటూ సినిమాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళారు. సో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఇది మా తాతగారు పెట్టిన పార్టీ, నేను టీడీపీలో ఉంటాను, నా టీడీపీ ఇది, ఆ టీడీపీకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుందని ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడతారు. అయితే ఇక్కడ వారసుడు ఎవరు? కూతురికి పుట్టిన కొడుకు వారసుడా, కొడుకు పుట్టిన కొడుకు వారసుడా అంటే ఖచ్చితంగా మన సాంప్రదాయ ప్రకారంగా కొడుకు పుట్టిన కొడుకే వారసుడిగా మనం అందరం కూడా ఒక సాంప్రదాయబద్ధంగా మనం తీసుకెళ్తాం. అయితే రాజకీయ వారసుడిగా ఎప్పుడైతే హరికృష్ణ గారిని స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే ప్రకటించారో, మరి సీనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారిని ప్రకటించిన ఆ సందర్భంలో ఆ సమయానికే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వెన్నుపోటు రాజకీయాలకి ఆయన బలైపోయి ఆయన కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత మరి హరికృష్ణ గారిని ఏ విధంగా వినియోగించుకున్నారు, హరికృష్ణ గారితో ఏ విధంగా సర్వీస్ చేయించుకున్నారు, ఏ రకంగా ఆయన సేవలు టీడీపీకి వినియోగించుకుని ఆయన ఏ రకంగా మళ్ళీ పక్కన పెట్టారు, ఎంత అవమానకరంగా. లక్ష్మణరావు గారు, కానీ ఎప్పుడు గతంలో కూడా ఎన్టీఆర్ కూడా మాట్లాడుతూ పార్టీ నిలబెట్టింది టీడీపీనే, టీడీపీ పార్టీ నిలబెట్టింది చంద్రబాబు అని కూడా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ ఎన్టీఆర్ స్పందించినటువంటి సందర్భాలు లేవు ఎమ్మెల్యే అంశానికి సంబంధించి. సో పూర్తి స్థాయిలో వివరణించే అంటే పార్టీ నుంచి కూడా చంద్రబాబు కూడా మందలించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి మనకి. సో ఆ నేపథ్యంలో ఆయన క్షమాపణలు చెప్పారనుకోవచ్చు కదా? డెఫినెట్గా అండి, అదే మీరు అన్నట్టుగా వాస్తవమే. ఏదైతే మీరు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు మందలించారు కాబట్టి ఆయన సారీ చెప్పారు అనేది వాదం 100% కరెక్టే, లేకపోతే ఆయన సారీ చెప్పడు కదా.
ఎందుకంటే జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగిందా తప్పును పక్కన పెడితే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి, స్పందిస్తూ దానికి వివరణ ఇచ్చి సర్దుమరిగే ప్రయత్నం చేసుకోవాలంటూ కొంతమంది ఎమ్మెల్యేలపై అందులో ఆమదాల వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొంతమంది కొన్ని అంశాలు ఉన్నాయి, అందులో ఈ అంశాన్ని ప్రస్తావించి కూడా ఆయన చెప్పడం తర్వాత వివరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అది కాదు కాబట్టే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. నిజంగా అలాంటి ఒక రూమర్ వచ్చినప్పుడు అది నేను కాదు అని చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఎవరైనా. ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదంటారా? రాజశేఖర్ గారు క్రిస్టల్ క్లియర్ గా ఆయన వాయిస్ వినబడతా ఉంది, ఆయనే మాట్లాడారు. ఈ సినిమాను మేము ఆడించము, ఆయన మా అధినాయకుడిని అండం ఏంటి, లోకేష్ సార్ని అండం ఏంటి, ఆడు బొక్కడాగాడు గుడ్డ పకీరు అని ఏదో అన్నారు. మనం మాట్లాడడం కూడా లేనటువంటి పదాలు ఉన్నాయి, అందులో క్లియర్ గా ఉన్నాయి, ఒప్పుకుందాం. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా స్వయం శక్తితో ఒక మల్టీ టాలెంటెడ్, ఈ రోజున భారతదేశంలోనే అత్యద్భుతమైనటువంటి నటనలో ముందుగా ఉంటారు. అటు ఆయన సొంతంగా ఎదిగాడు. అంటే గత కాలం తండ్రి పేరు తాత పేరు చెప్పుకుని ఎవరైనా ఎదుగుతారు కాదనట్ల, కానీ సో అది కేవలం సినిమాలోకి రావడానికి అవకాశాల కోసం, నిలబడాలంటే స్వశక్తి ఉండాలి, టాలెంట్ ఉండాలి. అది ఎన్టీఆర్ ఉంది, అది నిరూపించుకున్నారు, అది అందరికీ తెలిసిన సినిమా అవకాశాలు రావడం కోసం ఎవరైనా వినియోగించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి టాలెంట్ వల్ల ఈ రోజున ఆయన నిలదొక్కున్నాడు. కానీ ఎక్కడైతే మళ్ళీ ఈ టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు ఆ లోకేష్ గారికి సీఎం పక్క పదవి ఇవ్వాలి, సీఎం తీయాలని ఒక రకంగా టీడీపీ ప్రయత్నం చేస్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా అలాగే ఉంది. ఇప్పుడు కానీ లోకేష్ ను సీఎం చేయకపోతే భవిష్యత్తులో లోకేష్ ఎప్పుడు సీఎం అవడు, ఈ టీడీపీ పార్టీ కూడా లోకేష్ చేతిలో ఉంటుందని వాళ్ళకైతే నమ్మకం లేదు, చేరిపోద్ది. అయితే ఇది గెద్దలాగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి గెద్దలాగా దీన్ని తనికెళ్ళిపోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కి ఎప్పటికైనా ఈ పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్తే ఆ ఫ్యాన్స్ గానీ ప్రజలు గానీ జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీ నడిపితే మంచిదని ప్రజల్లో కూడా మంచి భావన ఉంది. కాబట్టి ఎన్టీఆర్ కి సపోర్ట్ పెరుగుతుందని ఒక ఆలోచన విధానంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత హఠాత్తుగా నిర్ణయం కూడా తీసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి రేపు 2026 కల్లా ఆ లోకేష్ గారు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన సీఎం అవుతారు, అందులో ఎటువంటి అవట్లేదు. ఎందుకంటే 2029 కానీ 27 కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఇంకా వీళ్ళకి పుట్టుగతులు ఉండవు, ఈ పార్టీ ఉండదు, లేదా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే ఆయనకు కూడా ఏ ఒక్క సామర్థ్యం కూడా ఉండదని వాళ్ళకి తెలుసు. కాబట్టి మళ్ళీ ఏదైతే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మన మీద పెత్తనం చెలాయించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలి. లోకేష్ ని సీఎం చేస్తేనే ఇది ఉపయోగపడుతున్న ఆలోచన విధానంలో ఈ రోజున డిగ్రేడ్ చేసే పని జూనియర్ ఎన్టీఆర్ డిగ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఆయన క్యారెక్టర్ అసెసినేట్, అలాగా వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ ని అసెసినేట్ చేయడం, ఇదంతా కూడా రాజకీయంలో ఒక భాగంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఖండించాలి. రైట్, ఒకసారి మనకి